హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటంటే నేను నోట్స్ రాసుకోకుండా యాక్చువల్లీ నోట్ ప్యాడ్లోనే చేసుకుంటున్నాను. సో కొన్ని మిస్టేక్స్ అయితే వస్తాయి. రన్నింగ్ నోట్స్ అయితే కొంచెం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కొన్ని మిస్టేక్స్ అయితే వస్తాయి. అవి మీకు అర్థం కాకపోవచ్చు. సో నేను చెప్పేటప్పుడు వినడమే మీకు బాగుంటుంది. సో ఈరోజు మనం మౌనమేళ నొయ్యి పార్ట్ 17లోకి ఎంటర్ అయిపోతున్నాము. 16లో ఏం జరిగింది అని అంటే, ఇంకా సౌమిల్ అండ్ సృజతి ఇద్దరు అలా సౌమిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా. ఇంకా విజయాని వత్సల్కి పిఏగా పెట్టుకుంటాడు. ఆమెను ముప్పు తిప్పలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తాడు. కానీ వత్సలు పెట్టిన టెస్ట్‌లో తను పాస్ అవుతది. ఇంకా వత్సలు ఏమనలేక ఆమెతోటి అలానే ఉండిపోతాడు. అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు చూసేసి కొంచెం అడ్జస్ట్ అవ్వమని తనకి చెప్పి తను ఫేస్ వాష్ చేసుకోవడానికి బయటికెళ్తాడు. తిరిగి వచ్చేటప్పటికే సృజతి శారీ కట్టుకుంటా ఉండిద్ది. శారీ చేంజ్ చేసుకుందామని అనుకుంటా ఉంటది. అంతలోకి సౌమిల్ గబక్కన రూమ్‌లోకి వచ్చేస్తాడు. ఆమె శారీ చేంజ్ చేసుకోవటం చూసేసి ఆమె గబగబా శారీని చుట్టేసుకుంటది. అది చూసి ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ, రియల్లీ సారీ సృజతి, బయటికి వెళ్ళావేమో అనుకొని నేను ఫేస్ వాష్ చేసుకొని ఫోన్ కోసమని లోపలికి వచ్చాను అని అంటూ ఆమె వైపు తిరిగాడు. ఆమె సిగ్గుతో ముద్దలాగా ముడుచుకుపోయింది. ఐ యామ్ సారీ, నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను, నువ్వు శారీ చేంజ్ చేసుకో అని అంటూ బయటికి వెళ్ళబోయాడు. డోర్ వద్దకు వెళ్ళి డోర్ తీద్దాం అనుకొని ట్రై చేసేటప్పటికేమో ఆ డోరు తెరుచుకోలేదు. అరే ఇదేంటి, నేను వచ్చేటప్పుడు డోర్ తీసే వచ్చాను కదా, ఇంతలోకి డోర్ ఎవరు వేశారు అని తనలో తాను అనుకుంటున్నట్టు పైకనేశాడు. అది విన్న సృజతి ఏమైంది, డోర్ తెరుచుకోకపోవడం ఏంటి అంటూ 2 అడుగులు వేసింది. చూడు డోర్ తెరుచుకోవడం లేదు అని అంటూ అతను పక్కకి తప్పుకున్నాడు. ఆమె 2-3 సార్లు ప్రయత్నించింది కూడా, కానీ ఆ డోరు తెరుచుకోలేదు. అరే ఎవరో బయట నుంచి గడపెట్టేసినట్టు ఉన్నారు అనేసి అంది. అందుకు అతను అదేంటి మనం లోపల ఉన్నాం కదా, ఎవరు పెట్టుంటారు అని అంటూ అమ్మమ్మ, సరోజ ఆంటీ అని అంటూ గట్టిగా పిలిచాడు. కానీ ఎవరూ పలకలేదు. ఇంతలో సరోజ వచ్చి తలుపు తీయాలి అని చూడబోతుంటే వాళ్ళ అమ్మమ్మ సరోజ చేయి పట్టుకొని ఇంక పదా వెళ్దాం, నేనే కావాలని గడిపెట్టాను, మాట్లాడకుండా నాతో పాటు రా అని అంటూ సరోజని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయింది చిన్నగా ఆమెతో చెప్తూ. అది చూసిన సరోజ ఏంటమ్మగారు అలా చేశారు, పిల్లలు సరిగా ఏం తినను కూడా లేదు అనేసి అనింది డౌట్గా. అందుకు నేను మనీ చేత అన్నీ లోపల పెట్టించాలే, కానీ నువ్వు పద, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తిండి కంటే వాళ్ళు ఏకాంతంగా గడపడానికే ఇష్టపడతారు. నీకు తెలియదా ఏంటి, అన్నీ నా చేత చెప్పించుకుంటున్నావు, నోరు మూసుకొని పద అని అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఇంకా ఇక్కడ సౌమిల్ ఎంత పిలిచినా ఎవ్వరూ పలకకపోయేసరికి సృజతి వైపు చూస్తూ ఏం చేద్దాం అన్నట్టు చూశాడు. ఆమె కూడా ఏం చేద్దాం అన్నట్టు భుజాలు ఎగరేసింది. సౌమిల్ వెనక్కి తిరిగి చూసేటప్పటికే అక్కడ టేబుల్ మీద పళ్ళు పాలు పెట్టేసి ఉన్నాయి. అమ్మమ్మ మనం ప్రయాణం చేసి అలసిపోయి నిద్రపోతామేమో అనుకొని ముందే అన్నీ అరేంజ్ చేసినట్టు ఉన్నారు. ఇంకేం చేద్దాం, వాళ్ళు బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. ఆ పళ్ళు పాలు తాగేసి తినేసి నిద్రపోదాం. ఎందుకంటే పొద్దుటి నుండి జర్నీ చేసి ఉన్నాం కదా, ఇది కూడా మనకి ఒక అందుకు మంచిదేలే. సరిగా నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. అందులోనూ నువ్వు చాలాసేపు ఎక్కువగా జర్నీ చేసి ఉన్నావు కదా, నీకు ఇలాంటి జర్నీలు అలవాటు లేదేమో, కాబట్టి నీకు కావలసినవి తినేసి తాగేసి పడుకో అని అంటూ అతను ఫోన్ పట్టుకున్నాడు. సృజతి ఇంకా ఏం మాట్లాడకుండా తనకి కావలసినవి తినేసి అలా పడుకుంది. అలా పడుకొని నిద్రలోకి జారుకుంది. సౌమిల్ ఫోన్ పట్టుకొని చాలాసేపు అలాగే ఉండిపోయాడు.
అలా ఉన్నవాడు అతని చూపు సృజతి వైపు మళ్ళింది. ఆమె నిండు పున్నమిలా తెల్లగా పాలనురుగలా మెరుస్తూ ఉన్న ఆమె చెంపల్ని చూస్తూ ఉన్నాడు. ఆమె ముఖం పైన చెంపల మీద అక్కడక్కడ చిన్నటి ఎర్రటి మొటిమలు దర్శనమిచ్చాయి అతనికి. అవి చూడటానికి చాలా అందంగా కూడా ఉన్నాయి. ఆ మొటిమలు ఉండటం వల్లనే ఏమో ఆమె ముఖం ఇంకొంచెం అందంగా కనిపించింది అతనికి. అందరు అమ్మాయిలు మొటిమలు వస్తే చాలు చాలా హడావుడి పడిపోతారు. కానీ సృజతి మాత్రం ఎలాంటి హడావుడి ఏమీ లేకుండా వాటిని స్వచ్ఛందంగా అలా వదిలేసింది. బహుశా ఆమె అంత న్యాచురల్గా ఉంటుంది కాబట్టే న్యాచురల్ బ్యూటీలాగా ఉందేమో అని అనుకున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఆమె ముక్కుని చూశాడు. ఆమె ముక్కుని చూసి కోటేరు లాంటి ముక్కు, సంపంగి లాంటి ముక్కు అని అంటారే, బహుశా ఈమెని చూసి పోల్చి ఉంటారేమో అని అనుకుంటూ అలా అతని చూపుని ఆమె లేత గులాబీ రేకుల్లాంటి పెదవుల మీద నిలిపాడు. హరివిల్లులా వంగిన కనుబొమ్మలు, లేత తమలపాకుల్లాంటి పెదవులు, చిన్న చిన్న మొటిమలతో పాలనురుగలాంటి చెక్కిళ్ళు చూడగానే అతనికి అనుకోకుండా పాత పాట ఒకటి గుర్తొచ్చింది. పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి, ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే కుశలమా నీకు కుశలమేనా అనే సాంగ్ అతని మదిలో తలుక్కుమంది. బహుశా ఆమె పాలనురుగు లాంటి చెంపల్ని చూసి అతని మనసు అతని కంటే ముందుగానే ఆమె అందానికి దాసోహం అనేసిందేమో. ఆ పాటకి తనలో తానే నవ్వుకుంటూ, ఏమిటి ఎప్పుడు లేంది నాలో సింగర్ మేల్కొంటున్నాడు అని అనుకుంటూ మళ్ళీ ఆమె వైపు చూశాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన చల్లని గాలికి ఆమె ముంగురులు ఆమె నుదుటిని కవరు చేశాయి. అవి ఆమెను ఎక్కడ డిస్టర్బ్ చేస్తాయో అని అనుకుంటూ మెల్లగా ఆ వెంట్రుకలను తీసి చెవి వెనక్కి పెడదామని చెప్పేసి వెళ్ళి ఆమె చెవి వెనక పెట్టాలి అని చూశాడు. అంతలో అతని స్పర్శకి కాస్త మెలకువ వచ్చి అతను తనకి దగ్గరగా ఉండటం చూసిన సృజతి కంగారు పడిపోయింది. అతను వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆమె కళ్ళు తెరవటం చూసి, అది అది నీ వెంట్రుకలు నీ ఫేస్ మీద పడుతుంటే నిద్ర డిస్టర్బ్ అయితేమో అని అంటూ తను సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఆమె అతన్ని ఒకసారి అలా చూసి మళ్ళీ పక్కకు తిరిగి పడుకుంది. ఆమె పడుకోవటం చూసిన సౌమిల్ మనసులో, ఒరే సౌమిల్, ఏం చేస్తున్నావురా? నిన్ను తను ఎంతగానో నమ్ముతుంది తెలుసా? తన నమ్మకం నువ్వు బొమ్మ చేస్తావా? ఎంత అందంగా ఉంటే మాత్రం తనని అలా తాకవచ్చా తన పర్మిషన్ లేకుండా అని తనని తాను విసుక్కుంటూ వెళ్ళి ఆమె పక్కనే పడుకున్నాడు. మనసులో మాత్రం మనస్వి అందంతో ఈమె అందాన్ని కంపారిజన్ చేశాడు. ఎంతైనా ఎంత నచ్చ చెప్పుకున్నా కానీ మనస్వి కంటే ఈమె కొంచెం అందంగా ఉంది అని అనుకున్నాడు. అతను కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయటం వల్లనేమో అతను కూడా అలా పడుకోగానే ఇలా మత్తుగా నిద్రపోయాడు. ఇక నెక్స్ట్, ఏయ్ ఎన్నిసార్లు పిలవాలి? పిలుస్తుంటే వినిపించడం లేదా ఏంటి? తినటానికి పేరంటానికి వచ్చినట్టు అలా కూర్చుని దిక్కులు చూస్తూ మహారాణి కూర్చున్నట్టు కూర్చున్నావు అని అంటూ అరిచాడు. ఆ అరుపుకి ఎటో చూస్తూ కూర్చున్న విజయ ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఓయ్ ఏంటి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నావు? ఇక్కడ ఏమన్నా ఫ్యాషన్ షో జరుగుతుంది అనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమైనా పెళ్లి కూతురుని అనుకుంటున్నావా? తొందరగా రా, నాకు తల పగిలిపోతుంది. నేను ఒక్కడినే పనులు చేసుకోలేకనే కదా నిన్ను నా పిఏగా పెట్టుకున్నది. మరి నీ బదులు పని కూడా నేనే చేస్తుంటే
సార్ నేను పని నేర్చుకుంటా, ఏం చేయాలో చెప్పండి అని అడిగే పని లేదా అంటే నువ్వు పని దొంగవి అన్నమాట అని అన్నాడు. అందుకు విజయ, సార్ మీరే కదా బయటికెళ్ళి కూర్చోమని అన్నారు, అందుకే నేను అక్కడికెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ మీరే చెప్పి మీరే తిడుతున్నారేంటి సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అనేసి అంది. అందుకు వత్సల్, వచ్చి నా తలకి మసాజ్ చెయ్యి, ఎందుకంటే నా పని నీ పని చేసి నా తల పగిలిపోతుంది, బాంబేసి తల పగలగొట్టినట్టు అనిపిస్తుంది, కాబట్టి నాకు మసాజ్ చెయ్యి అని అంటూ చైర్కి తల ఆనిచ్చి కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలైనా ఆమె దగ్గరికి రాకపోయేసరికి కళ్ళు మూసుకొని, ఏంటి చెప్పింది వినిపించడం లేదా, నేనేం చెప్పాను అనేసి అడిగాడు. అందుకు విజయ, సార్ నేను ఇక్కడ మీకు పిఏగా పని చేయడానికి మాత్రమే వచ్చాను, అంతేకాని మీ పర్సనల్ పని కోసం కాదు అని అంది ధైర్యం కూడగట్టుకుంటూ. అది విన్న వత్సల్, ఏంటి ఇంకోసారి అను అని గట్టిగా అన్నాడు. అయినా సరే విజయ మళ్ళీ ధైర్యం చేస్తూ, నేను మీ ఆఫీస్ పనికి మాత్రమే పిఏని అని అంటూ ఉన్న ఆమెని చేయి పట్టుకొని గట్టిగా ఒక్క లాగు లాగేసరికి ఆమె అదాటుగా వెళ్ళి అతని ఒడిలో కూర్చుండిపోయింది. ఏంటి తలకు మసాజ్ చేయవా, ఇది ఆఫీస్ అయినా అని కూడా నాకు తెలుసు, అయినా సరే నేను అడిగితే నువ్వు తలకి మసాజ్ చేయటమే కాదు, కాళ్ళు చేతులు పట్టమన్నా పట్టాలి, వత్తమన్నా వత్తాలి, అలా చేస్తేనే నువ్విక్కడ నా పర్సనల్ అసిస్టెంట్గా ఉంటావు, నువ్వేం నాకు పైనుంచి దిగి వచ్చిన దానివి కాదు, అయినా కానీ నువ్వెంత కృతజ్ఞత లేని దానివి, నేను నీకెంత హెల్ప్ చేశాను, నేను చెప్పినట్టు చేయవా, అయితే ఈ క్షణమే నువ్వు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపో, నువ్వు నా పిఏగా పనికిరావు అని అంటూ కోపంగా మాట్లాడాడు. అతని మాటలకి విజయ బెంబేలు పడిపోయింది. వత్సల్ ఆమె వంక సిటీగా చూస్తూ, చెప్పు నేను చెప్పిన పని చేస్తావా చేయవా అని ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. ఆమె అతని నుదుటి మీద పడిన జుట్టుని అలానే అతని ముక్కుని చూస్తూ అతని కళ్ళల్లో ఉన్న కోపానికంటే అతని కళ్ళు ఇంకా ఏదో తనతోటి చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది ఆమెకి. అదేంటో తెలుసుకోవాలి అన్న ఆరాటం ఆమెలో కూడా కలిగింది. వాళ్ళిద్దరికీ ఆ స్పర్శ కొత్తగా ఉంది. అతని వంక చూస్తూ, ఏంటి సార్ అని అంటూ ధైర్యం చేసి మాట్లాడింది. ఏంటి నాకే ఎదురు చెప్తున్నావా, నేను తలకి మసాజ్ చేయమన్నాను అంతే కదా, అదేదో పెద్ద నిన్ను చేయకూడని పని చేయమన్నట్టు చెప్తున్నావేంటి అని అంటూ ఆమె చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె మెత్తని చేతుల స్పర్శ అతనిలో ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఆమెకి కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ, మీరు మంచివారు కాదు సార్, మీరు చెడ్డవారు, మీలాంటి వాళ్ళని ఇంతవరకు చూడలేదు అని అంటూనే ఉంది. కానీ అతని ఒడిలో నుంచి లేవాలి అన్న స్పృహ ఆమెకి రాలేదు ఆ క్షణంలో. అయితే వాళ్ళిద్దరి పెదవులు దగ్గరవుతున్న క్షణంలో అతని ఫోన్ రింగ్ అవడంతో ఇద్దరూ వాస్తవంలోకి వచ్చేశారు. అంతే, అతని ఒడిలో నుంచి లేచి పక్కకు తప్పుకుంది టపీమని. వత్సల్ తన ఫోన్ తీసుకొని ఏమీ ఎరగనట్టు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే విజయ తనలో తానే, ఏ విజయ నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, నువ్వు వచ్చింది కేవలం ఇక్కడ పిఏగా పని చేయడానికి మాత్రమే, అంతేకాని సార్ తోటి సరసాలేంటి, ఆయన ఏదో అడిగితే దానికి బదులివ్వాలి, కానీ ఆయనతోటి వాదించి వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చొని సర్వస్వం మర్చిపోతావా, నీ హద్దుల్లో నువ్వు ఉండాలి, నీ పని నువ్వు చూసుకోవాలి, అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి పిచ్చి పిచ్చి పనులకి పడిపోమాక అని అంటూ తనని తాను తిట్టుకుంటూ ఉంది. అందులో వత్సల్ లోపలికి వచ్చి, ఓయ్ మొద్దు, నా ల్యాప్టాప్ మరియు బ్యాగ్ అందుకొని పద, నాకు జీకే ఇండస్ట్రీ తోటి మీటింగ్ ఉంది అని అన్నాడు. ఆమె గబగబా ల్యాప్టాప్ని బ్యాగ్ని అందుకొని అతని వెనుక మాట్లాడకుండా అతన్ని వెంబడించింది. వాళ్ళిద్దరు కారులో కూర్చొని వెళ్తూ ఉండగా ఆమె సైలెంట్గా కూర్చోవడం చూసి ఒక బట్టల షోరూమ్ ముందు కార్ని ఆపాడు. అది చూసిన విజయ, సార్ ఇక్కడనా మీ మీటింగు, ఇది జీకే ఇండస్ట్రీస్ కాదు కదా, బట్టల షాప్ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చేసాం అని అంది అమాయకంగా. అయితే అతను, నోరు మూసుకొని కిందకి దిగు, ఇప్పుడు నేను వెళ్తుంది మీటింగ్కి, అంతేగాని మీ పేటలోని పేరంటానికి కాదు, నువ్వు నాతోటి వస్తున్నావంటే నీ డ్రెస్ ఎలా ఉండాలి, కానీ చూడు ఒక్కసారి ఎలా ఉందో ఈ డ్రెస్,
ఈ డ్రెస్ తోటి నిన్ను అక్కడ వాళ్ళు చూశారంటే నీ పరువేమో కానీ నా పరువు పోతుంది, కాబట్టి మాట్లాడకుండా లోపలికి వెళ్దాం కదా అని అన్నాడు. అందుకు ఆమె, సార్ మీటింగ్కి వెళ్ళేది మీరు, కానీ నేను కాదు కదా అని అంది. అందుకు వత్సల్, ఏంటి తెలివి చూపిస్తున్నావా? నువ్వు నేనే మీటింగ్కి వెళ్ళేది, నువ్వు కాదు. కానీ నువ్వు నా పిఏవి. నా పిఏ అంటే నా స్టేటస్కి తగ్గట్టు ఉండాలి కదా అనేసి అన్నాడు కోపంగా కారు దిగుతూ. వాళ్ళు మాట్లాడుతూనే షోరూంలోకి ఎంటర్ అవ్వగానే, ఏం కావాలి సార్ అని అంటూ ఒక సేల్స్ గర్ల్ అతనికి ఎదురొచ్చి అడిగింది. అందుకు అతను సీరియస్గా, మేము ఇంకా ఈ షోరూమ్కి ఎందుకు వస్తారు? బట్టలు కొనుక్కోవడానికే వస్తారు కదా, లేకపోతే తినడానికి వస్తారా? అదేం ప్రశ్న, ఏం కావాలి అని? ఆ మాత్రం తెలియదా అని అనగానే, బాబోయ్ అని అంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి జంప్ అయిపోయింది. ఇంతలో ఇంకో అమ్మాయి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఏ కలర్, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కావాలో చెప్తారా, తీసిస్తాను అనేసి వినయంగా అనగానే విజయాన్ని చూపించి, ఈ అమ్మాయికి ఆఫీస్ వేర్కి డ్రెస్ కావాలి, ఈ అమ్మాయి నా పిఏ, కాబట్టి అందుకు తగ్గట్టు ఒక డ్రెస్ చూపించి ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి అనగానే ఆ అమ్మాయి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి, సార్ ఇది చూడండి అనగానే వర్షల్ విజయ్ వైపు చూసి, ఇది వెళ్ళి ట్రై చేసిరా అనగానే, సార్ నాకొద్దు సార్ అని అంది. అందుకు వర్షల్ నోరు మూసుకొని నేనేం చెప్తే అది చెయ్యి అనేసి గట్టిగా గదిమేసరికి గబగబా ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటిదాకా అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ పక్కకి వెళ్ళేటప్పటికీ అక్కడే ఉన్న సేల్స్ బాయ్ అక్కడికి వచ్చాడు. అంతలో విజయ ట్రయల్ రూమ్లో నుంచి బయటికి వచ్చింది. అతను వర్షల్ని చూసుకోకుండా, వావ్ సూపర్గా ఉంది, చాలా బ్యూటీగా ఉంది అని అనగానే వర్షల్ అతని వైపు చూసి, నీకు ఇక్కడ జాబ్ చేయాలని ఉందా, లేకపోతే అమ్మాయిని కామెంట్ చేస్తూ రోడ్డు మీదకి వెళ్ళిపోవాలని ఉందా? నీ పని జస్ట్ నువ్వు సేల్స్ బాయ్గా చేస్తున్నావు, ఆ పని చూడు. అంతేగాని అమ్మాయిలు డ్రెస్ చేసుకొని వస్తే చూసి కామెంట్ చేసావనుకో, ఇంకోసారి నువ్వు ఇక్కడే కాదు ఎక్కడ పని లేకుండా రోడ్డు మీద ఉండేలాగా చేస్తాను, మైండ్ ఇట్ అని అంటూ ఉండగా విజయ మధ్యలో కల్పించుకొని, సార్ వెళ్దామా, మీటింగ్కి టైం అవుతుంది అనగానే ఆమె చేయి పట్టుకొని, ఇక బిల్ పే చేసి ఆమె చేయి పట్టుకొని బరబరా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ సేల్స్ బాయ్, వీడెవడ్రా బాబు ఇంత ముక్కోపిలా ఉన్నాడు, పాపం ఆ అమ్మాయి ఎవరో కానీ అయిపోయా అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన సేల్స్ గర్ల్, అతని పేరు వత్సల్, అతను మెహరా కంపెనీకి సెకండ్ వారసుడు. సో అతనికి కొంచెం కోపం ఎక్కువ అని విన్నాను, కాబట్టి ఈసారి అతను వచ్చినప్పుడు అతని చుట్టుపక్కల నువ్వు ఎక్కడా కనిపించుకో, అతను అన్నంత పని చేస్తాడు. యాక్చువల్లీ మనిషి మంచోడే, కాకపోతే అతనికి ముక్కు మీదే కోపం ఉంటుంది, దుర్వాసనుడి లెక్క అనేసి నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే వర్షంతో పాటు కారులో వెళ్తున్న విజయ్కి మాత్రం తన డ్రెస్ ఖరీదే గుర్తొస్తుంది. దేవుడా, ఈ ఉన్న వాళ్ళందరికీ ఇదేం తిక్కనో అర్థమే కాదు, వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడతారు. మళ్ళీ డబ్బులు నన్ను కట్టమంటే నేను ఎక్కడి నుంచి కట్టాలి? అసలుకే ఈ నెల నుంచి ఇంటి అద్దె కూడా పెరిగింది, ఈయన జీతం ఎంత ఇస్తాడో కూడా తెలియదు, ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఇక నెక్స్ట్ సాయంత్రం 6ంటికి ఇద్దరికి మెలకువ వచ్చింది ఒకేసారి. సౌమిల్కి మెలకువ వచ్చి చూసేసరికి అతను ఆమె పుట్ట మీద పడుకొని ఉన్నాడు. అది చూసి గబుక్కున లేచి, సారీ నేను ఎక్కడ పడుకున్నానో అర్థం కాలేదు, అంటే మనకింట్లో మంచం పెద్దదిగా ఉండిద్ది కదా, ఇంత చిన్న మంచంలో అడ్జస్ట్ అవటం నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఏమో, మెత్తగా తగిలేసరికి దిండు అనుకొని తల పెట్టుకొని పడుకున్నాను అనుకుంటా అని అంటూ తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నాలుగు కరుచుకున్నాడు. అది కాదు, బాగా మెత్తగా నిద్ర పట్టేసింది అని అన్నాడు మళ్ళీ తాను అన్న మాటని కవర్ చేసుకుంటూ. అందుకు సృజతి, అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదులేండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను,
మీరేం కావాలని నా పుట్ట మీద పడుకోలేదులే, కానీ నాకు బాగా ఆకలిస్తుంది. ఇప్పటివరకు భోజనం చేయలేదు కదా, ఇప్పుడు ఏదో ఒకటి తినకపోతే నా కడుపులో ఎలుకలు నన్ను తినేస్తాయి. ఇప్పటికే ఎలుకలు, పిల్లులు నా కడుపులో పరిగెత్తుతున్నాయి అని అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి తప్పించుకోవాలి అన్నట్టు. అయితే విచిత్రంగా ముందు గడపెట్టి ఉన్నది, తర్వాత గడతీసి ఉండేటప్పటికీ ఇద్దరు లేచి బయటకు వెళ్ళారు. వాళ్ళిద్దరిని చూసిన పద్మావతి అమ్మ సరోజతోటి, సరోజ, పిల్లలు లేచారు, వేడివేడి పకోడీలు చేసుకొని తీసుకొనిరా, పాపం పిల్లలు పొద్దున్నుంచి ఏం తిన్నట్టు లేరు అని అంది. అంతలో సౌమిల్ వచ్చి, అమ్మమ్మ, బయట నుంచి ఎవరో మా డోర్ లాక్ చేశారు. నేను పిలిచాను, మీరు పలకలేదు. ఎక్కడికి వెళ్ళారు అంతలో? అవును, ఇంటికి మా ట్రాలీ బ్యాగ్ ఏది, అది కూడా కనిపించలేదు అని అన్నాడు. అయితే అదే వినిపించినట్లు పద్మావతి గారు, సౌమిల్, ఇంకా నిద్ర వస్తుందమ్మా, పడుకుంటావా అని అడిగారు. అయితే సౌమిల్ ఆమె అన్న మాటకి సమాధానంగా, లేదు లేదు, నిద్ర చక్కగా పట్టింది, సరిపోయింది కూడా, కానీ నా బ్యాగు అని అంటూ మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. అందుకు పద్మావతి గారు, ఇప్పుడేమైంది, బ్యాగ్ లేకపోతే కొన్నిసార్లు అంతే, అవి వాటంతట అవే మాయమైపోతాయి, వాటి గడలు అవే తీసుకొని వచ్చేస్తాయి, గడలు పెట్టేసుకుంటాయి. ఇప్పుడేమైంది, మీ ఇద్దరు భయపడ్డారా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా అయిందా అనేసి అనగానే సౌమిల్ వెంటనే ముఖం తిప్పేసుకున్నాడు. అంతలో సరోజ వేడివేడి పకోడీలతో పాటు టీ పట్టుకొని వచ్చింది. అవి అందరూ తింటూ ఉండగా, మీరిద్దరు తొందరగా పడుకొని తొందరగా లేవాలి, కాబట్టి మీరు టిఫిన్ చేసేసాక కొంచెం అన్నం తినేసేయండి, అన్నం తినేసి తొందరగా పడుకోండి, ఎందుకంటే రేపు ఉదయం 5 గంటలకే గుడిలో పూజ. ఇది మీ ఇద్దరి జీవితం బాగుండాలి అని నేను చేపిస్తున్న పూజ, కాబట్టి మీరిద్దరూ పెందలాడే పడుకోండి అని అనేసరికి ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. అంతలో పద్మావతి గారు మాట్లాడుతూ, ఏంటి, ఈ పూజ చేయటం మీ ఇద్దరికి ఇష్టం లేదా ఏంటి, అంటే ఈ పెళ్ళి మీ ఇద్దరి ఇష్ట ప్రకారం జరగలేదా, నేను పూజ చేపించడం కూడా మీకు ఇష్టం లేదా అని అనగానే, ఆహా, అదేం లేదు మా అమ్మగారు అని అంటూ సృజతి, బామ్మ, నేను ఇల్లంతా చూడొచ్చా అనేసి అడిగింది. అందుకు పద్మావతి గారు, దాందేముందమ్మా, చక్కగా చూడొచ్చు అని అంటూ, సరోజ, అమ్మాయికి ఇల్లంతా చూపించు అని అంటూ, హా సౌమిల్, ఏంటి ఇందాక అడుగుతున్నావు అని అడిగింది. అందుకు సౌమిల్, ఏం లేదమ్మమ్మ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ 2 గంటల తర్వాత వర్చువల్ మీటింగ్ ముగించుకొని బయటికి వచ్చేశారు. అలా వచ్చేసరికి అతనికి తలనొప్పి ఎక్కువైపోయింది, అలసటగా కూడా ఎక్కువగా అనిపించింది. విజయ కారు నడుపుతున్న అతన్ని మాట్లాడకుండా చూస్తూ కొంత దూరం వెళ్ళాక, సార్, ఇక్కడ కారు ఆపండి అని అంటూ అడిగింది. ఆమె వంక చిరాగ్గా చూస్తూ, మళ్ళీ ఏమొచ్చింది నీకు, ఇప్పుడేం కావాలి అని అన్నాడు చాలా విసుగ్గా. అందుకు విజయ, ఒక్కసారి కారు ఆపండి సార్, ప్లీజ్ కిందికి దిగండి అని అనటంతో అతను కారు పక్కకి ఆపేసి ఆమె వంక చూస్తూ కారు దిగాడు. మీకు ఇప్పుడు తలనొప్పిగా ఉంది కదా, ఇదిగో ఈ ఆలుకల టీ తాగితే తలనొప్పి క్షణంలో పోతుంది సార్ అని అంటూ ఇక్కడ ఫుట్పాత్ మీద ఉన్న టీ స్టాల్ నుండి టీ తెచ్చి అతనికి ఇచ్చింది. అది చూసిన వత్సల్ చిరాగ్గా ముఖం పెట్టి, ఏంటి, ఇప్పుడు నన్ను నీ స్టేటస్కి దింపేద్దామని చెప్పి ఫుట్పాత్ మీద టీ తాగిస్తున్నావా, మీ రేంజ్ ఏంటో నా రేంజ్ ఏంటో ఇప్పుడు నీకు ఇంకా అర్థం కాలేదా, ఇప్పుడు నీ రేంజ్ ఏంటో నాకు చూపించాలని చెప్పేసి చూస్తున్నావా, నేను ఇలాంటి చోట్ల ఎప్పుడూ టీ తాగలేదు, ఎందుకంటే రోడ్డు మీద ఉన్న దుమ్ము ధూళి అంతా దానిలోనే ఉండిద్ది, అండ్ అది అన్హైజెనిక్ అనేసి అన్నాడు. అందుకు విజయ, ఏంటి సార్, అలాంటిదేముండదు, ఇక్కడ కూడా బాగానే చేస్తారు, వీళ్ళు మనుషులే, అందరం తాగుతున్నాం, మేమందరం హెల్తీగానే ఉన్నాం కదా, ఒక్కసారి తాగండి సార్, మీకేదన్నా అయితే నాది బాధ్యత, ప్లీజ్ సార్ అనేసి అనగానే, సరే అని చెప్పేసి ఒక గుక్క టీ తాగేసి సూపర్గా ఉంది అని మనసులో అనుకున్నాడు. అతని ముఖంలోని కవళికలను గమనిస్తూ, ఎలా ఉంది సార్ అని చెప్పి అడిగింది విజయ. అతను ఏమీ మొహమాట పడకుండా, చాలా టేస్ట్గా ఉంది, నేను ఎన్నో క్యాఫ్టేరియాస్లో
కెఫేస్‌లో టీలు, కాఫీలు తాగాను. అలానే 5 స్టార్ హోటల్స్‌లో కూడా టీ తాగాను. కానీ ఇలాంటి టేస్ట్ అయితే నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడే మొదటిసారి ఇలా ఫుట్‌పాత్ దగ్గర టీ తాగటం అనేసి నిక్కచ్చిగా నిజం ఒప్పుకున్నాడు. ఆ టీకి కూడా అతనే బిల్ పే చేశాడు. అది చూసిన విజయ, "సార్ ఇప్పటికి ఈ టీకి, ఆ డ్రెస్‌కి నాకు రూ. 700 అయినాయి నా బాకీ" అని అంది ఆందోళనగా. అందుకు వత్సల్, "అయితే ఏంటి? నా బాకీ తీర్చుకోవాలి అని అంటే నాకు హెడ్ మసాజ్ చెయ్యి. చెల్లికి చెల్లయిపోతుంది" అని అంటూ మరో మాటకి ఆస్కారం ఇవ్వకుండా కారెక్కి కూర్చున్నాడు. అతను అలా కారెక్కేసరికి ఇక తను కూడా ఏం మాట్లాడాలో తెలియక అతనితోటి వెళ్ళి కారెక్కేసింది. ఆమె ఇంటి దగ్గర దించేసి తాను దారిన వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సరే కథలు వినేవాళ్ళు, స్టోరీస్ వినేవాళ్ళు, సిరీస్ వినేవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేసి మీ అమూల్యమైన ప్రేమని, అనురాగాన్ని నాకు మీరు చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సిరీస్ నచ్చింది కదా! సో, సిరీస్‌లోకొచ్చే ముందే లైక్ చేయండబ్బా! చాలామంది అంటే ఒక 100 మంది అలా చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం 10, 20 అలానే ఉంటున్నాయి. సో, ప్లీజ్ లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.